ఓకే, సోలార్ సిస్టమ్ అనేది మన సిలబస్లో ఇచ్చాడండి. సో ఇక్కడ మనం ఈ సోలార్ సిస్టంలో పార్ట్గా ఏం చదవాలి? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలండి, అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటో చూడాలి. ఓకే, ఫస్ట్ ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలండి, సెకండ్ ప్లానెట్స్. ఓకే, సెకండ్ ఏంటి, ప్లానెట్స్. సో ఈ ప్లానెట్స్ ఏంటి? ఓకే, ఈ ప్లానెట్స్లో పార్ట్గా మనం ఎర్త్ అంటే సో వీటి ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, ఈ ప్లానెట్స్ ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, సో ఇదంతా చూడాలి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి ఈ సోలార్ సిస్టమ్, సో ఇప్పటికీ కూడా అసలు ఇది ఎలా ఫామ్ అయింది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పటికి కూడా ఇది ఒక హైపోథిసిస్, అంటే ఎవరేం చెప్తే అది మనం నమ్ముతూ ఉండడం. ఓకేనా? సో ఇప్పటికీ కూడా ఈ సోలార్ సిస్టమ్ అనేది అంటే ఎలా ఫామ్ అయింది అనేది ఒక హైపోథిసిస్. ఓకే, సో చూడండి, డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ కోసం మనకి డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఎర్లీ థీరీస్, మోడర్న్ థీరీస్. ఓకే, సో దీంట్లో పార్ట్గా మనకి ఏముంటాయండి, ఎర్లీ థీరీస్, మోడర్న్ థీరీస్. ఓకే, సో మోడర్న్ థియరీ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. సో మోడర్న్ థియరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, సో దీనికి ఎర్లీ థియరీస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాసియస్. సో గ్యాసియస్ హైపోథిసిస్, తర్వాత నెబ్యులర్ హైపోథిసిస్, తర్వాత ప్లాంటిసిమల్ హైపోథిసిస్, తర్వాత బైనరీ స్టార్ హైపోథిసిస్, తర్వాత టైడల్ హైపోథిసిస్. సో ఇవన్నీ ఎర్లీ థియరీస్. ఓకే, సో మనకి ఈ సోలార్ సిస్టమ్ ఎవల్యూషన్ కోసం తెలుసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఒకటేంటి ఎర్లీ థియరీస్, 2 మోడర్న్ థియరీస్. సో మోడర్న్ థియరీస్కి ఎగ్జాంపుల్ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇంకా ఉంటాయండి ఎగ్జాంపుల్ స్టడీ స్టేట్ థియరీ, పల్సేటింగ్ థియరీ. సో ఇలా డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఓకే, బట్ ఇంపార్టెంట్ బిగ్ బ్యాంగ్. ఓకే, మోడర్న్ థియరీస్కి ఎగ్జాంపుల్ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ, స్టడీ స్టేట్ థియరీ అండ్ పల్సేటింగ్ థియరీ. సో ఈ 3 మోడర్న్ థియరీస్కి ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంటి, ఎర్లీ థియరీస్కి ఎగ్జాంపుల్ ఏంటి, గ్యాసియస్ హైపోథిసిస్, నెబ్యులర్ హైపోథిసిస్, ప్లాంటిసిమల్ హైపోథిసిస్,